ప్రతి దేశానికి కొండ గుర్తుల్లా కొన్ని ఏడాదులు ఉంటాయి. సమాజ జీవితాన్ని కీలక మలుపు తిప్పిన ఆ సంవత్సరాలకు ప్రాధాన్యం ఇవ్వటం అన్ని దేశాల్లోనూ ఉంటుంది. పరాయి పాలకుల నుంచి స్వాతంత్ర్యం పొందిన ఏడాదికున్న ప్రాముఖ్యత మరోదానికి ఉండదు. వలస పాలకులపై జరిపిన సమరాల్లో ముఖ్యమైన వాటిని అలాగే గుర్తుపెట్టుకుంటాం. బ్రిటిష్ పాలకులపై దేశవ్యాప్తంగా పోరాటం పెల్లుబికిన 1857ని అలాగే స్మరించుకుంటాం. వీటికి భిన్నమైనవి కొన్ని ఉంటాయి. అలాంటి వాటిల్లో 1931 ఒకటి. నిజానికిది ఏ ప్రజా పోరాటాలకు సంబంధించిన ఏడాది కాదు. కులాల ఆధారంగా జనాభా లెక్కలను చివరిసారిగా సేకరించిన ఏడాదిగా మాత్రమే దానికి ప్రాధాన్యత ఉంది. కులాల సరిహద్దులను దాటలేని సామాజిక పరిస్థితుల్లో మనం ఇంకా జీవిస్తున్నామనడానికి ఇప్పటికీ ఆ ఏడాదికి లభిస్తున్న ప్రాధాన్యత నిదర్శనం. ఉద్యోగాలు, పదవులు, ఆస్తుల్లో వివిధ కులాలకున్న ప్రాబల్యం గురించి చర్చలు ఇటీవలి బాగా ఊపందుకున్నాయి. తెలంగాణలో కులగణన వివరాలను వెల్లడించడంతో వివాదాలు తీవ్రంగా ముసురుకుంటున్నాయి. భవిష్యత్తులో కులగణన చేపట్టే ఏ రాష్ట్రంలోనైనా ఇదే పరిస్థితి తలెత్తవచ్చు. కులాల లెక్కలపై ఏకాభిప్రాయం రావటం చాలా అరుదు. పలానా కులం జనాభాని తక్కువ చేసి చూపించారని, అధికార పార్టీకి దగ్గరగా ఉన్న మరో కులం జనాభాని అధికంగా చూపించారని విమర్శలు ఇప్పటికే మొదలయ్యాయి. ఈ విమర్శల్లో ప్రధానమైనవి రెండే. సర్వేను సమగ్రంగా జరపకుండా బీసీల సంఖ్యను తక్కువగా చూపారన్నది మొదటి విమర్శగా చెప్పుకోవచ్చు. ముస్లింలలో వెనుకబడిన తరగతులుగా కొందరిని గుర్తించి వారిని బీసీల్లో కలపడం ఏమిటని ప్రశ్నించటాన్ని రెండో విమర్శగా పరిగణించొచ్చు. బీజేపీ నేతలు రెండో విమర్శను ఎక్కువగా చేస్తున్నారు. ఈ రెండు విమర్శలకు బీజాలు ఇప్పటివి కావు. వీటికి చాలా చరిత్ర ఉంది. మొదటి విమర్శ చేసే వాళ్ల వాదనకు మండల్ కమిషన్ బీసీల విషయంలో వేసిన అంచనాల లోతుల్లోకి వెళ్లకపోవటమే ప్రధాన కారణంగా చెప్పుకోవాలి. తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో కులాల లెక్కలు వచ్చినా వాటిని బయటపెట్టలేదు. వాటి వెల్లడికి ఎన్ని డిమాండ్లు వచ్చినా ఖాతరు చేయలేదు. తెలంగాణ ప్రభుత్వం కులగణన వివరాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ వర్గాల వారిగా అసెంబ్లీలో వెల్లడిస్తున్న సందర్భంలో రాజకీయ ఎదురుదాడి కోసం 2014 నాటి సమగ్ర కుటుంబ సర్వే విశేషాల్లో కొన్నిటిని బీఆర్ఎస్ పార్టీ వెలుగులోకి తెచ్చింది. ఆనాటి సర్వేలో బీసీలు 51% ఉన్నట్లు తేలిందని, 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం జరిపిన సర్వేలో ఆ శాతం ఎలా తగ్గుతుందని ప్రశ్నించింది. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సర్వే హిందూ బీసీలు 46.25% ఉన్నట్టు మాత్రమే నిర్ధారించింది. మరోవైపు రాష్ట్రంలోని మొత్తం ముస్లిం జనాభాని 12.56%గా పేర్కొని అందులో 10.8% వెనుకబడిన తరగతులుగా నిర్ధారించింది. ఈ 10.8% హిందూ బీసీలతో కలిపేసి బీసీలు మొత్తంగా 56.33% ఉన్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. హిందూ ముస్లింలలోని బీసీలను కలిపి లెక్కించటం కొత్త కాకపోయినా బహిరంగ విమర్శలు, అంతర్గత అసంతృప్తులు ఆగటం లేదు. కొన్ని లక్షల కుటుంబాలు సర్వేలో పాల్గొనలేదని ప్రభుత్వం వెల్లడించడము విమర్శలకు కారణమైంది. సర్వేలో పాల్గొనని వారి కోసం మళ్లీ కులగణనను చేపడతామని ప్రభుత్వం ప్రకటించాల్సి వచ్చింది. హిందువులు, ముస్లింలలోని వెనుకబడిన తరగతులను కలిపి లెక్కించి మొత్తంగా ఈ వర్గాలకు 27% రిజర్వేషన్లు ఉండాలని మండల్ కమిషన్ స్పష్టమైన సిఫార్సులు చేసింది. హిందూ కులాల్లో వెనుకబడిన తరగతులను నిర్ధారించడానికి ఏ ప్రమాణాలను అనుసరించిందో వాటినే ముస్లింలకు వర్తింపచేసింది. కమిషన్ సిఫార్సులను సుప్రీంకోర్టు ఆమోదించింది. కులాల వారి జనాభా లెక్కలు మండల్ కమిషన్కు ఆనాడు అందుబాటులో లేవు. 1980లో చేసిన సిఫార్సులకు 1931 నాటి జనాభా లెక్కలపైనే ఆధారపడింది. 1951, 1961 దశాబ్దానికి నమోదైన జనాభా పెరుగుదల రేటుపై కమిషన్ ఒక అంచనాకు వచ్చింది. ఆ జనాభా రేటుని 1931 నాటి లెక్కలకు అన్వయించి బీసీల శాతాన్ని స్థూలంగా నిర్ధారించింది. హిందువుల్లో బీసీలు 50%కి పైగా ఉంటారని మండల్ కమిషన్ చెప్పలేదు. హిందూ బీసీలను 43.70%గానే పేర్కొంది. ఇతర మతాల్లోని ప్రధానంగా ముస్లింలలోని వెనుకపడిన తరగతులను 8.40%గా నిర్ధారించింది. అలా మొత్తంగా బీసీలను 52%గా లెక్కకట్టి 27% రిజర్వేషన్లను ప్రతిపాదించింది. మండల్ కమిషన్ నివేదికలో బీసీలుగా పేర్కొన్న ముస్లింలు అప్పటి నుంచి కేంద్రంలో ఓబీసీ జాబితాలో ఉన్నారు. ఆ తర్వాత కూడా ముస్లింలలోని వెనుకబడిన తరగతులను కేంద్ర జాబితాలో చేర్చారు. అయితే మండల్ కమిషన్ ముస్లింలలో 52% జనాభాని మాత్రమే బీసీలుగా పరిగణించవచ్చని పేర్కొంది. తెలంగాణలో మాత్రం 89% ముస్లింలను బీసీలుగా నిర్ధారించారు. బీసీఈ కింద ముస్లింలకు ప్రస్తుతం రిజర్వేషన్లను అమలు చేస్తున్నారు.
బీసీఈలో చేర్చిన ముస్లిం వర్గాల జనాభా ఇంత అధికంగా ఉండడానికి సహేతుక కారణాలను ప్రభుత్వం చూపించాల్సి ఉంటుంది. కులగణన సర్వేలో ముస్లింలకు సంబంధించి లభ్యమైన సమస్త సమాచారాన్ని ప్రజల ముందు పెడితే కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. బీసీల శాతానికి సంబంధించి నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ 2011-2012లో వేసిన అంచనాలు కూడా భిన్నంగానే ఉన్నాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఎంపిక చేసుకున్న గ్రామాలు, పట్టణ నగర ప్రాంతాలను అధ్యయనం చేసి ఎంతో విలువైన సమాచారాన్ని ఎన్ఎస్ఎస్ఓ 5 ఏళ్లకు ఒకసారి అందిస్తుంది. దేశ జనాభాలో ఎస్టీలు, ఎస్సీలు, ఓబీసీలు ఉన్నట్టు ఎన్ఎస్ఎస్ఓ అంచనా వేసింది. 2004-2005 నాటి సర్వేతో పోల్చితే ఓబీసీ జనాభా 3% పెరిగినట్లు కూడా పేర్కొంది. ఒకటి మాత్రం స్పష్టం, రాష్ట్ర ప్రభుత్వాలు చేసే సర్వేల కంటే ఎన్ఎస్ఎస్ఓ సర్వేలు చాలా ప్రామాణికంగా ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం 2024 మేలో ప్రచురించిన సోషల్ వెల్ఫేర్ స్టాటిస్టిక్స్ పుస్తకంలో కూడా ఓబీసీ శాతాలను రాష్ట్రాల వారీగా పేర్కొంటూ ఎన్ఎస్ఎస్ఓ గణాంకాలని ఉదహరించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఓబీసీలు 50.4% ఉన్నట్లు పేర్కొంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు 35 ఉంటే 10 చోట్ల మాత్రమే ఓబీసీల జనాభా 50% దాటింది. దేశవ్యాప్త సగటు 44% మాత్రమేనని పేర్కొంది. తెలంగాణలో బీసీల లెక్కలు 1931లో ఎలా ఉన్నాయో తెలుసుకోవడం కూడా ఆసక్తిగా ఉంటుంది. ఇప్పుడు బీసీలుగా పరిగణిస్తున్న కులాల జనాభాని లెక్కించి చూస్తే అప్పుడు కూడా బీసీలు 46-47% మధ్యలో ఉన్నట్టే కనబడుతుంది. పక్కన ఇచ్చిన పట్టికలో పేర్కొన్న కాపులు, లింగాయత్, మరాఠీలను బీసీల్లో కలపకుండా లెక్కిస్తే ఈ శాతం వచ్చింది. మరాఠీల్లో బ్రాహ్మణేతరులు మాత్రమే ప్రస్తుతం తెలంగాణ బీసీ జాబితాలో ఉన్నారు. కులగణన పత్రంలో లింగాయతులను ఓసీల జాబితాలో ఉన్నట్టు చూపించారు. మరాఠీలతో పాటు 5,000 లోపున్న చిన్న కులాల జనాభాను కలిపితే బీసీల శాతంలో చాలా స్వల్పంగా మార్పు ఉండొచ్చు. ఇక తెలంగాణలో రెడ్లను ప్రత్యేక కులంగా గణించటం 1931తోనే మొదలైంది. అప్పటి వరకు రెడ్లు తమని కాపులుగానే చెప్పుకునేవారు. 1931 నాటి జనాభా లెక్కల సేకరణ నాటికి రెడ్లుగా నమోదు చేయించుకున్నవారు తక్కువేనని చెప్పాలి. ఆనాటి కోమట్ల సంఖ్యతో పోల్చితే జనాభాలో రెడ్లుగా నమోదైన వారు 1,64,372 మాత్రమే ఉండటం దీనికి నిదర్శనం. కాపులను కూడా కలిపి చూస్తే తెలంగాణలో ఓసీల జనాభా 19.12% తేలుతుంది. లింగాయత్, బ్రాహ్మణ, మరాఠీలను జాబితాలో కలిపితే ఇందులో కొంత తేడా రావచ్చు. తాజా సర్వేలో తెలంగాణలో హిందూ ఓసీలు 13.31% మాత్రమే ఉన్నారు. ముస్లిం ఓసీలను కలిపితే అది 15.79% అయింది. 5 అధికారిక సర్వేలు, అంచనాల్లోనే కులాల శాతాలకు సంబంధించి ఇన్ని తేడాలున్నాయి. కులాల లెక్కల్లో దిగిరావటం ఉండదు. పెంచుకోవటానికే ప్రయత్నాలన్నీ ఉంటాయి. కుల చైతన్యం ఎంతగా విజృంభిస్తే అంతగా మన సామాజిక జీవితం సంక్లిష్టము, సమస్యాత్మకము అవుతుంది. పరిమిత వనరులు, పరిమిత ఉద్యోగాలు, పెరిగే జనాభాకు అనుగుణంగా వేగమెక్కని ఆర్థికాభివృద్ధి, విపరీతంగా పెరిగే అసమానత్వం సామాజిక సమూహాల మధ్య తీవ్ర పోటీకి, వైషమ్యాలకు దారితీస్తుంది. ఆ పోటీ సంఖ్యాధిక్యతల మార్పుపై విముఖతను వ్యక్తం చేస్తుంది. అలాగే కులాల లెక్కలను కదిలించటం తేలిక, ఆమోదాన్ని సాధించటం కష్టం.